వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆపరేషన్ చేయించి ఉచితంగా ఇంటికి పంపించే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన దాన్ని కూడా సక్రమంగా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అమలుపరచలేదు. మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షలు చేసి తర్వాత ఇప్పుడు 5 లక్షలు కూడా చాలక 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు దాకా కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా ఏదైనా సడన్గా వస్తే ఆ పక్కన మరి వాలంటరీ వ్యవస్థ కానీ ఆ పక్కన ఉన్న నాయకులు కానీ పలానా ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. మీరు తెలియక అందరూ మీకున్న నాయకులు కూడా చెప్పేది నేను ఆరోగ్యశ్రీ లేని హాస్పిటల్కి వెళితే వాళ్ళు అక్కడి నుంచి పంపించరు, డబ్బులు కట్టాల్సి వస్తుంది. అది మళ్ళా మీరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుందామన్నా కూడా రావట్లేదు. అది గుర్తు చేసుకోండి. అది నేను కూడా హెల్ప్ చేయలేనప్పుడు ఆరోగ్యశ్రీలో కనుక వర్తించేది మీరు గబాలను వేరే హాస్పిటల్కి వెళ్తే మీకు రూపాయి కూడా డిస్కౌంట్ రాదు. మీరు మొత్తం డబ్బులు కట్టి అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి బయటికి రావాలి. అందుకని ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్కి ముందు ప్రిఫర్ చేయండి. ఇక్కడ ఉన్న ఏఎన్ఎంలు కానీ డాక్టర్స్ కానీ ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉందో గుంటూరులో కానీ సత్తెనపల్లిలో కానీ మీరు ఒక లిస్ట్ తయారు చేసి మీరు ఎమ్మటే వాళ్ళకి ఆ ఫోన్ నెంబర్లు కూడా పెట్టుకొని ఆ ఏఎన్ఎంలు కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చే విధంగా నాయకులు డాక్టర్స్ ఏఎన్ఎంలు మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన ప్రతి ఇంట్లో కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎందుకంటే వాళ్ళకి మీరు డబ్బు సేవ్ చేసే విధంగా మీరు తయారు చేయాలని చెప్పి నేను మరొకసారి మీకు ఈ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాను.